ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చలాన్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చలాన్ పడితే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అని కూడా చెప్తున్నారు. ఒక్క పైసా కూడా డిస్కౌంట్ లేదు. బ్యాంకులతో పోలీస్ శాఖ డేటా అనుసంధానం అయి ఉంటుంది. మైనర్లు వాహనం నడిపితే యజమానికి జైలు శిక్ష తప్పదు అని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని కూడా చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. టెక్నాలజీతో ట్రాఫిక్ నిబంధనలు పక్కా అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు చెక్ పెట్టడమే లక్ష్యం అని కూడా ఆయన అంటూ ఉన్నారు. మీరు రోడ్డు మీద వెళ్తున్నారా, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే చూద్దాంలే అని అనుకుంటున్నారా? చలానా పడితే ఎప్పుడో ఒకప్పుడు డిస్కౌంట్ వస్తుందిలే అని ధీమాగా ఉన్నారా? హైదరాబాద్లోని యూసఫ్గూడలో జరిగిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టడానికి టెక్నాలజీని వాడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇకపై వాహనం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే సదరు యజమాని బ్యాంక్ అకౌంట్ వివరాలను తీసుకోవాలని కూడా సూచించారు. ఒకవేళ ఆ వాహనం ఏదైనా ట్రాఫిక్ రూల్ను ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ గా వారి అకౌంట్ నుంచి చలానా సొమ్ము కట్ అయ్యేలా సాఫ్ట్వేర్ రూపొందించాలని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఏటా పోలీసులు పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉంటారు. బట్ రేవంత్ రెడ్డి దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. చలానాలపై రాయితీలు ఇవ్వడం వల్ల వాహనదారుల్లో నిర్లక్ష్యం పెరిగిపోతుంది అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎలాగో డిస్కౌంట్ ఇస్తారు కదా అని రూల్స్ బ్రేక్ చేస్తున్నారని కూడా సీఎం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఇకపై చలానుల్లో ఒక్క పైసా కూడా తగ్గించొద్దని, చట్టం అంటే భయం ఉండాలని కూడా ఆయన స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మైనర్ల పాత్రపై సీఎం తీవ్రంగానే స్పందించారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చి ఇతరుల ప్రాణాల మీద తెస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. మైనర్లు వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే కేవలం ఫైన్ వేసి వదిలేయటం కాకుండా వాహన యజమానిని నేరుగా జైలుకు పంపాలని పోలీసులకు ఆర్డర్ వేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అతివేగం వల్ల అమాయకులు బలి కాకూడదని ఆయన ఉద్ఘాటించారు. అలాగే దేశంలో రోడ్డు ప్రమాదాల తీరుపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంటే ప్రతి 3 నిమిషాలకు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ పరిస్థితి మారాలి అంటే కేవలం జరిమానాలు మాత్రమే కాదు, పక్కాగా నిబంధనలు అమలు కావాలని రేవంత్ రెడ్డి అన్నారు. రోడ్డు భద్రతను ప్రభుత్వం ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకుందని, ప్రజలు కూడా బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఇకపై ట్రాఫిక్ రూల్స్ అంటే వాహనదారులకు వణుకు పుట్టడం ఖాయంలో ఇక్కడ కనిపిస్తోంది. బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి.